రేవంత్ ప్రభుత్వంలో బతికున్న వారికే కాదు మృతదేహాలకు కూడా రక్షణ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఘటనే నిదర్శనం. జడ్చర్ల మున్సిపాలిటీలోని నాగసాల గ్రామానికి చెందిన భీమేష్ అనే వ్యక్తి చెరువులో పడి మరణించాడు. యువకుడి మృతదేహాన్ని పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కనీస సౌకర్యం లేక మృతదేహం కుక్కలకు ఆహారంగా మారింది. రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణ పరిస్థితి ఉందంటే ఇక మిగతా జిల్లాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. భీమేష్ కుటుంబ సభ్యులకు చివరి మజిలీ దక్కకుండా చేసిన పాపం ముమ్మాటికి రేవంతేనని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు మాజీ మంత్రి సి లక్ష్మారెడ్డి. ఈ ఘటన ప్రభుత్వ పాలన వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని భద్రతపరచలేని దుస్థితి నెలకొన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు లక్ష్మారెడ్డి. మృతదేహాలను గౌరవప్రదంగా బంధువులకు అప్పగించడం ప్రభుత్వ హాస్పిటల్స్ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్వహణ కాంగ్రెస్ సర్కార్ గాలికి వదిలేసి మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిప్పులు చెరిగారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ మనకి ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి. ఇక సీఎం రేవంత్ సొంత జిల్లా పాలమూరులో దారుణం జరిగింది. జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కు తింటున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి నరేష్? ఘటన జరిగింది. మార్చురీలో చనిపోయినటువంటి శవాన్ని కుక్కలు పీక్కుతున్నటువంటి విజువల్స్ ని మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. కుక్కలకు ఆహారంగా మృతదేహం మారింది. ప్రభుత్వ హాస్పిటల్లో కనీసం మృతదేహాన్ని భద్రపరచలేనటువంటి దుస్థితి నెలకొంది. బ్రతికున్నప్పుడు ఎలా ఉన్నా చనిపోయినటువంటి వ్యక్తిని గౌరవించేటటువంటి సాంప్రదాయం ఉంటుంది. మృతదేహానికి అంత్యక్రియలు కూడా గౌరవంగా నిర్వహిస్తూ ఉంటాము. ప్రభుత్వ హాస్పిటల్లో మృతదేహాలు పోస్ట్మార్టం చేసినటువంటి అనంతరము గౌరవంగా బంధువులకు అప్పగిస్తూ ఉంటారు. కానీ జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ విధంగా జరగలేదు. నాగసాల జడ్చర్ల మండలం నాగసాల గ్రామానికి చెందినటువంటి భీమేష్ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఇవాళ 12 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించినటువంటి సందర్భంలో పోస్ట్మార్టం చేయాల్సినటువంటి వైద్యులు పట్టించుకోకపోవడం, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యంతో మృతదేహాన్ని మార్చురీలో కింద పడేశారు. మామూలుగా అయితే ఫ్రీజర్ లో కానీ స్ట్రెచర్ మీద కానీ పెట్టాల్సి ఉంటుంది. ఈవినింగ్ 5 లోపు మృతదేహానికి పోస్ట్ మార్టం చేయాల్సి ఉంటుంది. రోజుల తరబడి కూడా మృతదేహం లేదు. ఇవాళ మధ్యాహ్నం సమయంలో మాత్రమే మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం చేయాల్సినటువంటి సందర్భంలోనే ఎక్కుతున్నటువంటి విజువల్స్ ను మనం చూస్తూ ఉన్నాము. అత్యంత దారుణమైనటువంటి ఘటనగా దీన్ని చెప్పుకోవచ్చు. ఫ్రీజర్ లో భద్రపరచాలి, లేకపోతే కుక్కలు రాకుండా కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ వైద్యులు కానీ పూర్తిగా మృతదేహాన్ని పట్టించుకోలేదు. నేల మీద పడేయడంతో అక్కడే ఉన్నటువంటి కుక్కలు పీక్కు తిన్నాయి. చేతులని నములుతున్నటువంటి దృశ్యాలు కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అత్యంత దారుణమైనటువంటి ఘటనగా దీన్ని చెప్పుకోవచ్చు. మృతదేహాలు ఒకవేళ పోస్ట్ మార్టం రేపు చేయాల్సి వస్తే మృతదేహాన్ని ఫ్రీజర్ లో ఉంచారు. ఇవాళ మధ్యాహ్నం వచ్చినటువంటి సందర్భంలో ఈవినింగ్ వరకు కూడా మృతదేహానికి పోస్ట్ మార్టం చేసేస్తారు. కానీ ఈ సమయంలోనే కేవలం 2-3 గంటల వ్యవధిలోనే ఈ విధంగా కుక్కలు పీక్కుతున్నాయి. సీఎం సొంత జిల్లా, ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నారు. అటువంటి చోట ఈ విధమైనటువంటి అత్యంత అమానుషమైనటువంటి ఘటన జరిగింది. మృతదేహాన్ని
పోస్ట్ మార్టం చేసి బంధువులకు అప్పగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం హాస్పిటళ్ల పైన ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన ఉంటుంది. కానీ దానిని నిర్లక్ష్యం చేస్తూ మృతదేహాన్ని కుక్కలు పీకు తింటున్నా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో ఆ మృతదేహాన్ని కుక్కలు పీక్కు తిన్నాయి. ప్రభుత్వ వైఫల్యానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ హాస్పిటల్లో మౌలిక వసతుల కల్పనను ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ఫ్రీజర్లు పనిచేయకపోవడం వల్ల కూడా ఈ విధంగా జరిగినట్లు తెలుస్తుంది. ఉన్నటువంటి ఫ్రీజర్లలో మృతదేహాన్ని పెట్టకపోవడం, స్ట్రెచర్ మీద కూడా పెట్టకపోవడం, కింద అలా గాలికి వదిలేయడం వల్లనే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి సాయంత్రం సమయానికే బంధువులకు అప్పగించారు. కానీ బంధువులు కూడా ఎవరికి చెప్పుకోలేనటువంటి దుస్థితి నెలకొంది. బంధువులు మృతదేహాన్ని కళ్ళ ముందు కుక్కలు పీక్కు తింటున్నప్పటికీ కూడా ఏం చేయలేనటువంటి నిస్సహాయక స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ బంధువులంతా కూడా ఈ అంశం మీద ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం మీద కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఈ మౌలిక వస్తువుల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వ హాస్పిటల్లో నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పుకోవడానికి ఈ ఘటన ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి దయనీయ పరిస్థితికి ఈ అద్దం పడుతున్నటువంటి ఘటనగా ఈ ఘటనను చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి కూడా ఈ ఘటన పట్ల తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాలన వైఫల్యానికి ఈ ఘటన నిదర్శనంగా చెప్పుకోవచ్చని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ హాస్పిటల్లో కనీస మృతదేహాలని భద్రపరచలేనటువంటి దుస్థితి నెలకొందని, ఈ ఘటన తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు. మృతదేహాలను బంధువులకు గౌరవప్రదంగా అప్పగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ హాస్పిటళ్లపై ఉంటుందని, అటువంటి చోట ప్రభుత్వ హాస్పిటల్ నిర్వహణను కాంగ్రెస్ సర్కార్ గాలికి వదిలేసిందని, ప్రభుత్వ హాస్పిటల్లో కనీస వసతులు కూడా కల్పించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అభిప్రాయపడ్డారు. సీఎం సొంత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైనటువంటి వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ ఘటన ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ సిబ్బంది, ప్రభుత్వ వైఫల్యంపై తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిఖత్. రైట్, థ్యాంక్ యూ నరేష్.